వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు జార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. 81 ఏళ్ల షిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆగస్టు 4న ఉదయం ప్రాణాలు విడిచారు. షిబు సోరెన్ కిడ్నీ సంబంధ సమస్యలతో పాటు వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పరిస్థితి విషమించి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ షిబు సోరెన్కి కుమారుడు. తన తండ్రి షిబు సోరెన్ మృతిని ధృవీకరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. గౌరవనీయులైన దిశోమ్ గురూజీ మనందరినీ విడిచిపెట్టారు. ఈరోజు నేను శూన్యంలో ఉన్నాను అంటూ తెలిపారు. షిబు సోరెన్ మృతిపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. షిబు సోరెన్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన వంతు సాయం చేశారు. కరీంనగర్లో అప్పటి టీఆర్ఎస్ నిర్వహించిన సింహగర్జనకు వచ్చిన ఆయన స్వరాష్ట్ర కాంక్షను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఇక యూపీఏలో చేరేందుకు టీఆర్ఎస్ను చేర్పించేందుకు కృషి చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ యూపీఏ భాగస్వామిగా పోటీ చేయడంలో కీలక పాత్ర కూడా పోషించారు. 2004-2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు తెలంగాణకు వచ్చి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జేఏసీ కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. బీహార్ భూస్వామ్యులు, దోపిడీదారుల అలాగే వలసదారుల నుంచి గిరిపుత్రులకు సొంత రాష్ట్రాన్ని, స్వయం పాలనను సాధించి పెట్టిన నాయకుడు షిబు సోరెన్. మహా ఉత్తండ పిండాల్ లాంటి రాజకీయ నాయకులు కూడా దిగొచ్చి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు స్వయంగా అంగీకరించేలా చేసిన గొప్ప చతుర కలిగిన నాయకుడు షిబు సోరెన్. 1944 జనవరి 11న జార్ఖండ్లోని నెమ్రా గ్రామంలో ఒక సాధారణ ఆదివాసీ కుటుంబంలో షిబు సోరెన్ జన్మించారు. ఇక జార్ఖండ్ రాజకీయాల్లో షిబు సోరెన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపించి ఆదివాసుల హక్కులు, భూమి, సంస్కృతి, రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన షిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009, 2009 నుంచి 2010 సీఎంగా పనిచేశారు. అంతకుముందు జేఎంఎం తరపున ఎంపీగా కూడా గెలిచారు. 1980 నుంచి 84, 1989 నుంచి 1998, 2002 నుంచి 2019 వరకు దుమ్కా నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2005, 2006లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ నుండి రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.